ఈ రోజు మహేంద్ర ఈవో టెక్ ప్లస్ 575 4 వీల్ డ్రైవ్ గురించి చేసిన డీటెయిల్ వీడియో. సేమ్ మీరు కార్ ని ఎంత ఈజీగా డ్రైవ్ చేస్తారో ఈ స్టీరింగ్ కూడా అంతే స్మూత్ గా ఉంది. ట్రాక్టర్ ఎక్కడుంది ఏంటంటే మనం లైవ్ ట్రాక్ చూడొచ్చు. అంటే డీజిల్ ని ప్యూరిఫై చేసి ఇంజిన్ కి పంపించేసి అన్నెసరీ లిక్విడ్స్ ని ఇందులోకి పంపిస్తుంది. అవును. ఓకే, ట్రాక్టర్ లొకేషన్ నాకు తెలుస్తుంది. ఓకే, సో దీని వల్ల మీకు ఎలాంటి లోడ్ వర్క్ లో గానీ ఎక్కడ చూసుకున్నా గానీ బండి డ్రాప్ అవడం అంటూ జరగదు. అండ్ యావరేజ్ 3/4 నుంచి 1 లీటర్ అనేది సేవ్ అవుతుంది ప్రతి గంటకి. ఒక 4 years 3 years వాడిన తర్వాత నేను మళ్ళీ కొత్త చూద్దాము అని తీసుకోవటం తప్పనేసి బండిలో పవర్ తగ్గటం గానీ అవి ఏముండదు. రైతు సోదరులందరికీ శుభోదయం. అయితే మహేంద్రలో లేటెస్ట్ గా వచ్చిన ఈవో టెక్ ప్లస్ 575 4 వీల్ డ్రైవ్ గురించిన కొత్త ట్రాక్టర్ ని ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. మనం ఇంతకు ముందు మన ఛానల్లో 475 గురించి చేశాము. చాలా మంది రైతులు వచ్చేసరికి 575 గురించిన డీటెయిల్స్ కూడా ఇవ్వమన్నారు. అయితే ఈ రోజు మనం 575 తీసుకొని వచ్చాము. ఇది వచ్చేసరికి ఈ ట్రాక్టర్ ఎవరైనా తీసుకోవాలన్నా లేదంటే ఈ ట్రాక్టర్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా మనం ఈ వీడియోలో అలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇద్దాము. అయితే దీంతో పాటుగా మనతోటి మహేంద్రలో ఒక 10 years పనిచేసిన అశోక్ గారు కూడా ఉన్నారు. ఆయనకి ట్రాక్టర్ గురించిన పూర్తి డీటెయిల్స్ తెలుసు. ఆయన్ని కనుక్కొని ఇంకా ఈ ట్రాక్టర్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. హాయ్ అండి, నమస్తే అండి అశోక్ గారు. ఇప్పుడు ఈ ట్రాక్టర్ గురించి మన రైతులకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే కొంతమంది ఏమో కావాలంటున్నారు, కొంతమందికి ఏమో ఇప్పుడు తీసుకోవటం ఇదే తీసుకోవాలా లేదంటే ఇంతకంటే పవర్ఫుల్ తీసుకోవాలా లేదంటే 475 లాంటివి తీసుకోవాలా అని కొన్ని డౌట్స్ ఉన్నాయి. అయితే వాళ్ళందరూ కామన్ గా వచ్చే డౌట్లన్నీ నేను రాసుకొని తెచ్చాను ఈ రోజు. అవన్నీ నేను మీకు ఈ రోజు కొంచెం అడుగుతాను. అవన్నీ మా వాళ్ళకి అర్థమయ్యేలాగా కొంచెం చెప్పండి. రైట్. అయితే ఇప్పుడు మన ఈ ఈవో టెక్ ప్లస్ 575 ఉంది కదా, దీనిలో హార్స్ పవర్ ఎంత వస్తుందండి? సో ఇది యాక్చువల్లీ ఈవో టెక్ ప్లస్ ఏమంటే 47 horse power వస్తుంది. ఓకే. సో ఇది 47 HP రేంజ్ లో ట్రాక్టర్. సో మనకి దీనిలో 4 వీల్ డ్రైవ్ కూడా అందుబాటులో ఉంది అన్నమాట. ఓకే, 4 వీల్ డ్రైవ్ 2 వీల్ డ్రైవ్స్ కూడా వస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు ఇదే వర్షన్ లో 4 వీల్ 2 వీల్ డ్రైవ్స్ ఉంటుంది. ఓకే, 4 వీల్ బెటర్ అంటారా 2 వీల్ బెటర్ అంటారా? సో ఇప్పుడు మెట సజ్జాలు చేసుకున్నారు అనుకోండి, 2 వీల్ డ్రైవ్ అనేది బెటర్ అండి. ఎలా అంటారు? ఈ మెట సజ్జాలు వచ్చి నార్మల్ రెగ్యులర్ మన కల్టివేటర్స్ నార్మల్ అగ్రికల్చర్ మెట్ట పనికి అయితే 2 వీల్ డ్రైవ్ సరిపోతుంది. మనం ఇప్పుడు బురద పనులు చేయాలి, పల్లింగ్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ స్లిప్పేజ్ జరుగుతుంది, బండి దిగుబడుతున్నప్పుడు 4 వీల్ డ్రైవ్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అయితే 4 వీల్ అనేది ఆల్ రౌండర్. 4 వీల్ డ్రైవ్ అనేది ఆల్ రౌండర్. సో ఏంట్రా అంటే ఇక్కడ మనకి మనం బురద పళ్ళకి కానీ వీటన్ని చేసుకోవాలంటే కూడా మనకి ఇవైతే స్లిప్పేజ్ ఉండదు అనమాట. స్లిప్పేజ్ ఉండదు. సో వర్క్ ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది, మనకి వర్క్ కూడా బాగా వస్తుంది. ఓకే, లోడ్ పడ్డప్పుడు ఇంజన్ ఆఫ్ అవటం కానీ ఆర్పిఎం తగ్గిపోవటం కానీ అలాంటి ఛాన్స్ ఉందంటారా? అలాంటి ఛాన్సే లేదండి. ఎందుకంటే ఇది వచ్చి 47 HP సెగ్మెంట్ లోనే మోస్ట్ పవర్ఫుల్ ట్రాక్టర్. ఓకే. సో మనం చూసుకున్నాం అనేది దీనికి న్యూటన్ మీటర్ కూడా అరౌండ్ 192 న్యూటన్ మీటర్ పవర్ ఉంటుంది, టార్క్ ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే. సో కంపేర్ టు ఈ సెగ్మెంట్ లో ఏ ట్రాక్టర్ చూసుకున్నా దీనికన్నా 5 పాయింట్ తక్కువ ఉంటుంది టార్క్ పవర్. ఓకే, టార్క్ పవర్ తక్కువ. టార్క్ పవర్ దీనికి మనం మహేంద్ర 575 4 వీల్ డ్రైవ్ అంటే టార్క్ పవర్ ఎక్కువ, 192 న్యూటన్ మీటర్ వస్తుంది టార్క్ పవర్. ఓకే. సో దీని వల్ల మీకు ఎలాంటి లోడ్ వర్క్ లో గానీ ఎక్కడ చూసుకున్నా గానీ బండి డ్రాప్ అవడం అంటూ జరగదు. సూపర్. సో వీటితో పాటు ఏంటంటే 18% బ్యాకప్ టార్క్ ఎక్కువ. ఓకే. నార్మల్ గా ట్రాక్టర్ కి ఏంటంటే 16% అలా ఉంటుంది. అంటే మీరు చెప్పారు కదా ఎప్పుడు డ్రాప్ అవుతుంది అంటే ఎక్కడైనా ఎక్కువ బురద మొదలు తగులుకోనుంది బండి ఇంకా మూవ్ కాలే టైంలో డ్రాప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమంటే ఆ డ్రాపింగ్ కూడా జరగదు. ఓకే. సో 18% ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ టార్క్ ఎక్కువ ఉంటుంది, ఇంజిన్ పవర్ఫుల్ ఇంజిన్ అండ్ విత్ మనది 4 cylinder ఇంజిన్ అండి. ఓకే. సో కంపేర్ టు మీరు కాంపిటీషన్ లో మీరు ఏది చూసుకున్నా గానీ జాన్ డీర్ గానీ స్వరాజ్ గానీ టఫే గానీ ఏ కంపెనీ చూసుకున్నా అన్ని కూడా 3 cylinder ఇంజిన్స్ తో ఇస్తారు. బట్ మనం ఒక మహేంద్ర మాత్రమే మనం 4 cylinder ఇంజిన్ తో ఇస్తాం. ఓకే. సో దీని వల్ల ఏమరా అంటే ఇంజిన్ వచ్చి బ్యాలెన్స్డ్ ఇంజిన్ అనమాట. సో దీని వల్ల మనకి పవర్ కన్సిస్టెంట్ గా ప్రొడ్యూస్ చేస్తుంది ఇంజిన్ నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే దీనిలో ఉన్న అత్యంత స్పెషాలిటీ ఏమరా అంటే, సో ఇది వచ్చి దీనికి వచ్చి టెక్నాలజీ ఇన్లైన్ కూలింగ్ సిస్టమ్ వాడతామండి. ఓకే. సో 4 cylinders కి ఒకేసారి వాటర్ సప్లై జరగడం వల్ల సో ఇంజన్ అనేది హీట్ కూడా అవ్వదు. నార్మల్ గా మీరు కానీ వేరే ట్రాక్టర్స్ ఒక 3-4 hours కంటిన్యూ వర్క్ చేశారనుకోండి, ఇంజన్ అనేది ఓవర్ హీట్ రావడం, బ్యానెట్ పైన హీట్ రావడం ఇవన్నీ జరుగుతాయి. సో ఆ టైంలో ఖచ్చితంగా మనం కాసేపు బండి స్లో చేసుకొని మనం ఆపి మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం. బట్ వీటిలో ఉన్న స్పెషాలిటీ ఏమంటే మీరు 24/7 కొట్టినా కానీ ఇంజన్ అనేది హీట్ ఉండదు, వైబ్రేషన్ ఉండదు, ఏముండదు.
డ్రైవర్ కి రెస్ట్ కావాలంటే రెస్ట్ తీసుకోవడం తప్ప బండికి రెస్ట్ అక్కర్లేదు బండికి రెస్ట్ అక్కడ మీరు ఇద్దరు డ్రైవర్ పెట్టి కూడా వాడచ్చు. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే మీరు దీనిలో స్పెషాలిటీ మనం 6 years వారంటీ ఇస్తామండి. ఈ 6 years వారంటీలో ఇంజన్, గేర్ బాక్స్, హైడ్రాలిక్స్, సో ఏ కంప్లైంట్ వచ్చినా కానీ వీఆర్ గివింగ్ ఫ్రీ సర్వీస్. సూపర్. ఇంజన్ ఆయిల్ ఎంత టైం కి మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే జనరల్ సర్వీస్ కానీ అలాంటి మెయింటెనెన్స్? సో మెయింటెనెన్స్ విషయానికి వచ్చామని అనుకోండి, మహేంద్ర మించిన ట్రాక్టర్ లేదండి. ఎందుకంటే నాకున్నటువంటి ఈ 10 years అనుభవంలో నేను ఎన్నో ట్రాక్టర్స్ ని వీటన్నిటిని చూస్తూ వస్తున్నాను కదా ఫీల్డ్ లో. సో ఎలా ఉంటుందంటే మనకి ఎవ్రీ 400 hours కి ఒకసారి సర్వీస్ అండి మన యువోటెక్ ప్లస్. అన్ని ట్రాక్టర్లు అలా ఉండవు. మిగిలిన కంపెనీస్ చూసుకున్నా అంటే ఎవ్రీ 250 hours కి ఒకసారి సర్వీస్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో అలా మనం కంపేర్ చేసుకుని ఫస్ట్ సర్వీస్ 100 hours చేస్తాము, నెక్స్ట్ సర్వీస్ అన్ని కూడా ఎవ్రీ 400 hours ఒకసారి సర్వీస్ చేస్తాం. ఓకే. సో ఒక యావరేజ్ గా ఒక ట్రాక్టర్ ని మనం కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కండిషన్ చూసుకుంటే ఒక 4 to 5 years అంటే మాక్సిమం అండి. అక్కడికి ఎక్కువ వాడరు. అరౌండ్ ఒక 5000 hours వర్క్ చేశారు అనుకోండి ట్రాక్టర్, దాని తర్వాత రీసేల్ గానీ ఇంకోటి కానీ చేసేస్తుంటారు. మనం ఆ లెక్కను చూసుకున్నాం అనుకోండి, మహేంద్రకి ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ 5000 hours డివైడెడ్ బై 400 hours ఒకసారి సర్వీస్ అంటే మన బండికి 12 టైమ్స్ సర్వీస్ చేయాల్సి వస్తుంది. అదే మీరు కానీ సేమ్ 4-wheeler వేరే కంపెనీ లేదని చూసుకున్నా ఖచ్చితంగా వాళ్ళ కంపెనీ రికమెండెడ్ 250 hours అని చేయాల్సుకుని 250 hours కాబట్టి 20 సర్వీసెస్ ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. అంటే సర్వీస్ కాస్ట్ తగ్గుద్ది, అంటే సర్వీస్ ఇంటర్వెల్స్ ఇన్ని సర్వీసులు తగ్గినాయి కాబట్టి మీకు సేవింగ్ కదా, ఫార్మర్ కి పని ఆగదు, డబ్బులు కూడా సేవ్ అవుతాయి. కరెక్ట్. ఇప్పుడు యావరేజ్ గా 4000 rupees ఉందండి సర్వీస్ కాస్ట్. ఓకే. వేరే కంపెనీ చూసుకున్నా ఇప్పుడు ఆ 8 సర్వీసులు 32,000 తగ్గిపోతుంది. 32,000 స్ట్రైట్ అవే బండి సర్వీస్ తగ్గుతుంది. సో ప్రోడక్ట్ కాస్ట్ లో ఇప్పుడు వచ్చి కొంచెం డిఫరెన్షియేషన్ కనపడినా జస్ట్ మిగులు బల్లో చూసుకున్నారంటే ఇక్కడ 32 ఓవరాల్ గా ఆ డబ్బులు అక్కడ సేవ్ అవుతాయి. ఆ డబ్బులే కాదు కానీ ఇంకోటి కూడా ఏంటంటే ట్రాక్టర్ కూడా మనం సర్వీస్ సెంటర్ అంటే 2 రోజులు పని మానుకొని అక్కడ పెట్టాలి. అవును. 2 రోజులు మనకి రైతుకి బాడీకి కూడా పోయిద్ది సర్వీస్ కి వచ్చిందంటే. కరెక్ట్. సో అలా కూడా పని ఆకుండా జరుగుతూ ఉంటది. ఇంకోటి కూడా ఏంటంటే మహేంద్రలో ఉన్న స్పెషాలిటీ మనం వచ్చి 2x2 సిస్టమ్ ఫాలో అవుతాం. సో జనరల్ సర్వీస్ ఏదైనా ఉండింది అనుకోండి, ఎటు నుంచి కాల్ వచ్చినా 2 hours లోపల జనరల్ సర్వీస్ కంప్లీట్ చేసేస్తాం. మేజర్ ఇష్యూస్ అది ఎంత పెద్ద ఇష్యూ అయినా రాని, ఇంజన్ వచ్చి టాప్ ఇష్యూస్ వస్తాయి, ఇంజన్ కానీ హైడ్రాలిక్ కానీ ఏ గేర్ బాక్స్ అయినా కానీ ఎలాంటి పెద్ద ఇష్యూస్ వచ్చినా కానీ విత్ ఇన్ 2 days లో కంప్లీట్ చేసేస్తాం. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే డోర్ స్టెప్ సర్వీస్ ఉంటుందండి మా దగ్గర. సో కస్టమర్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాల్సిన పని లేదు, మనం కాల్ చేశారంటే డోర్ స్టెప్ మీరే టెక్నీషియన్ అక్కడికి పంపించేస్తారు, స్పేర్ పార్ట్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. అన్ని. ఓకే. అంటే లేదులేండి, కొన్ని ట్రాక్టర్స్ లో నేను కనుక్కున్నప్పుడు ట్రాక్టర్ పెట్టడం షోరూమ్ లో స్పేర్ పార్ట్స్ కోసం ట్రాక్టర్ ఆగిపోవడం అలా జరుగుతా. ఇలా జరగదండి. ఎందుకంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది, మాది వచ్చి 1945 కంపెనీ మహేంద్ర అన్నది. ఓకే. ఈ రోజు నుంచి కాదండి. సో 1945 ముందు అంటే ఈ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే బ్రిటిష్ నుంచి వచ్చాయి. సో ప్రతిదీ కూడా ఆటోమొబైల్స్ చూసినా ఏది చూసినా అక్కడి నుంచి వచ్చాయండి. సో ఇది టోటల్ గా ఇది ఇండియన్ మేడెడ్ కంపెనీ, మన ఇంజనీర్స్ చేత మన దేశంలో మన కోసం తయారు చేసిన ట్రాక్టర్ కాబట్టి సో ప్రతిదీ మేము ఇక్కడ అందుబాటులో పెట్టాం. సెకండ్ థింగ్, ఈ రోజు ఏమంటే వరల్డ్ లోనే హైయెస్ట్ సెల్లింగ్ జరిగేటువంటి ట్రాక్టర్స్ ఏదైనా ఉందంటే అది మహేంద్ర కంపెనీ. 2009 నుంచి వరల్డ్ నెంబర్ 1. ఎకరం సేద్యం చేయడానికి దీనికి ఎంత ఖర్చు అవుద్దన్న, అంటే డీజిల్ గానీ? ఎకరం అనేది అని ఎలా చెప్పచ్చు అంటే మామూలుగా డిపెండ్స్ అపాన్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంప్లిమెంట్ వాడతారు. ఓకే. సో ఇప్పుడు మన నెల్లూరు డిస్ట్రిక్ట్ తీసుకోండి, ఇక్కడ వచ్చి కొంచెం రోటావేటర్, కల్టివేటర్, రెగ్యులర్ వర్క్స్ వాడతాం. నెక్స్ట్ వచ్చి బురద బల్లలకి ఇంకో రకంగా వాడతాం. బట్ అదే గానీ మనం వచ్చి ఇంకా రాయలసీమ ఏరియాకి వచ్చామనుకోండి, మెట్ట ప్రాంతంలో సేమ్ రోటావేటర్ గానీ ఇలాంటివి కానీ బురద బల్ల వాడడం, డిఫరెంట్ వర్క్స్ జరుగుతాయి. సో ఒక్కొక్క వర్క్ కి ఒక్కొక్క రకమైనటువంటి డీజిల్, ఒక్కొక్క ఇంప్లిమెంట్ కి ఒక్కొక్క రకమైనటువంటి డీజిల్ అనేది వస్తాయి. సో వీటన్నిటి కాకుండా గవర్నమెంటే వచ్చిందను సో మన వెహికల్ టెస్ట్ చేస్తుందండి. ఇప్పుడు మామూలుగా బ్యాంక్స్ అన్నిటికీ చూసుకుంటే ఆర్బీఐ ఏ విధంగా ఇచ్చేస్తుంది, బ్యాంకులకి రిజర్వ్ బ్యాంక్ హెడ్. సో ఆ విధంగా ప్రతి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి గాను మన గవర్నమెంట్ నుంచి బుధిని అనేసి ఒక సంస్థ ఉందండి, వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. సో టోటల్ ట్రాక్టర్ వెయిట్ ఎంత ఉంది, దీని పవర్ ఎంత ఉంది, దీని హార్స్ పవర్ ఎంత, ఇంజిన్ పవర్ ఎంత ఉంది, దీని మైలేజ్ ఎంత వస్తుంది, సో ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు రిపోర్ట్ చేసిస్తారు. ఓకే. అంటే ట్రాక్టర్స్ కు ఉండాల్సిన స్టాండర్డ్స్ ఇందులో ఉన్నాయా లేదా అనేది వాళ్ళు సర్టిఫై చేసిస్తారు. వన్స్ వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతే ట్రాక్టర్స్ గానీ ఆటోమొబైల్స్ గానీ ఏదైనా సరే వెహికల్స్ బయటకు వస్తాయి. సో వాళ్ళు సర్టిఫై చేసింది కూడా మీకు చూపిస్తాం. నాట్ ఓన్లీ మహేంద్రనే కాదండి, మీరు ఏ ట్రాక్టర్ లో వెళ్ళినా గానీ మాలాగా డీజిల్ ఎంత వస్తుంది, దీనిలో బండి ఎంత హార్స్ పవర్ ఉందని,
ఇందు ముందు ఎవరో ఒకరు చెప్తే నమ్మడం కానీ లేదా మాలాంటి కంపెనీ వాళ్ళు చెప్తే నమ్మడం ఉంటుంది. బట్ ఇకపైన రైతులు అనేవాళ్ళు ఈజీగా వాళ్ళే ఎలా తెలుసుకోవాలి ఏంటనేది మీ ద్వారా వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి చూపించమంటారు? చూపించి రాగురు. సో ఇక్కడ చూసారా అంటే ఇది మా మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క ప్లేట్ అండి. సో ఈ విధంగా వచ్చి ఎవ్రీ ట్రాక్టర్ కి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళే ఇస్తారనమాట. సో మా బండి వెహికల్ ట్రాక్టర్ మోడల్ ఏముందని వస్తుంది, నెక్స్ట్ వెహికల్ యొక్క చాసిస్ నెంబర్ వస్తుంది, వెహికల్ యొక్క ఇంజిన్ నెంబర్ వస్తుంది. ఇక్కడ చూసారా పీటీఓ పవర్ కిలో వాట్స్ లో వస్తుంది అనమాట, 32.1 అని. ఓకే. సో దాని కింద వచ్చే కొందరికి 32.1 వచ్చినా గానీ హార్స్ పవర్ కింద కన్వర్ట్ చేసినప్పుడు అంటే 43 హార్స్ పవర్ వస్తుంది పీటీఓ. ఓకే. అంటే ఇందాక మీరు డౌట్ రావచ్చు, అన్న ఇందాక ఇది 47 హార్స్ పవర్ అన్నారు చెప్పారు, బట్ ఇక్కడ 43 ఉందని. సో 47 వచ్చి మన ఇంజిన్ యొక్క హార్స్ పవర్, 43 ఏదైతే ఉందో ఇది మన పీటీఓ హార్స్ పవర్. ఓకే. పీటీఓ. సో మామూలు వెహికల్స్ అనుకోండి దాని యొక్క స్పీడ్ ఎంత ఉంది, సీసీ పైన చూసుకుని వెళ్ళిపోతాం. బట్ ట్రాక్టర్స్ ఏంటంటే మనం ఏ చేసినా కానీ వర్క్ అన్ని కూడా బ్యాక్ వర్క్ లే ఉంటాయి, పీటీఓతో డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ కూడా చూసుకున్నారంటే మీరు మన మహేంద్ర 575 47 హార్స్ పవర్ ట్రాక్టర్ అయినా కానీ మనకి 43.1 వచ్చి పీటీ హార్స్ పవర్ వస్తుంది. అదే కాంపిటీషన్ చూసుకున్నారు అనుకోండి, అంటే ఇదే సెగ్మెంట్ లో ఉన్న వేరే ట్రాక్టర్స్ పీటీఓ పవర్ ఎంత వస్తుంది? సో మీరు చూసుకుంటే 37 నుంచి 41 వరకు లాస్ట్ అండి. ఓకే. అంటే వాళ్ళ దగ్గర చూసుకున్నట్టు ఇక్కడ కంపేర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే స్వరాజ్ చూసుకున్నారు అనుకోండి, వాళ్ళకి 41 వస్తుంది, బట్ మన నుంచి 43 వస్తుంది, వాళ్ళకన్నా 2 హార్స్ పవర్ ఎక్కువ వస్తుంది. ఆ ట్రాక్టర్స్ కూడా ఇలా ఉంటుంది అక్కడ, ప్రతి ట్రాక్టర్ ఇది ఉండాల్సిందే. అంటే మేము రైతులు చెక్ చేసుకోవాలంటారు పీటీఓ పవర్ ఎంత వస్తుంది, పవర్ ఎంత వస్తుంది అంటే చూసుకోవాలి. సో ఏమవుతుందంటే నార్మల్ గా వచ్చి అన్న మాది హార్స్ పవర్ బండి ఎంత అంటాడు, బట్ నీ హార్స్ పవర్ ఎంత ఉన్నా ఏమున్నా మనకి తెలియదు. ఇక్కడికి వచ్చే కొందరికి పీటీఓ హార్స్ పవర్ ఎంత ఉంది, ఇంజిన్ హార్స్ పవర్ ఎంత ఉంది, ఎంత ఇంజిన్ హార్స్ పవర్ పీటీ హార్స్ పవర్ డ్రాప్ ఉంది చూసుకోవాలి. ఓకే. సో డిపెండ్స్ అపాన్ దీన్ని బట్టి వెహికల్ పర్ఫార్మెన్స్ గానీ, కూలింగ్ కెపాసిటీ గానీ, నీ మెయింటెనెన్స్ గానీ ఎవ్రీథింగ్ డిపెండ్ అయ్యింది. అంటే ఇది వాళ్ళు సర్టిఫై చేసింది ఎవరు? మీరు ఇందాక ఎవరో చెప్పారు, బుధిని సర్టిఫై చేసింది. దట్ ఈస్ ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అంటే అది సర్టిఫై చేస్తేనే ఏ వెహికల్ అయినా సరే ఓకే మార్కెట్ లోకి రావాలి, 2 వీలర్ దగ్గర నుంచి ఏదైనా సరే అలాగే రావాలి. సెకండ్ థింగ్ వచ్చే కొందరు మీరు ఇందాక అడిగారు కదా మైలేజ్ అని, ఇక్కడ చూసుకోండి ఎస్ఎఫ్సి గ్రామ్ పర్ అవర్ ఇస్తారు. సో ఇది చూసుకున్నామరా అంటే 180 ఉందన్నమాట మహేంద్రాకి. ఓకే. మీరు ఈ సెగ్మెంట్ లో చూసుకుంటే దిస్ ఈస్ ద లోయెస్ట్ ఫ్యూల్ కన్సంప్షన్ ట్రాక్టర్. ఓకే. ఏ హెచ్పి రేంజ్ లో 47 హెచ్పి సెగ్మెంట్ లో ఇంత లోయెస్ట్ ఫ్యూల్ తాగే ట్రాక్టర్ ఇక ఏది కానీ లేదు. ఓకే. ఇన్ కాంపిటీషన్ అది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మీరు అది కూడా పోయేసి ఇక పైన మీరు చెక్ చేసుకోవాలంటే మేము చెప్పినాం, వాళ్ళు చెప్పారు, ఎవరు చెప్పారని కాదండి, జస్ట్ నేరుగా వెళ్ళి వాళ్ళు ఎంత చెప్పినా మీరు వెళ్ళి టోటల్ చూసుకోవచ్చు. ఇంతకీ మీ ఫోటో తీసుకొని ఆ ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోతో కంపేర్ చేసుకుంటే ఐడియా వచ్చేస్తుంది రైతులకి. సో ఎందుకు ఎక్కువ ఉంది ఏంటని మీరు చూసుకున్నారనుకోండి, యాన్ అండ్ యావరేజ్ ఒక మినిమం 20 పాయింట్స్ డిఫరెన్స్ వస్తుందండి మాతో కాంపిటీషన్ చూసుకున్నారండి. ఎంత తక్కువ చూసుకుని 20 పాయింట్స్ మినిమం ఈ సెగ్మెంట్ రేంజ్ లో. నాట్ ఓన్లీ 575 యువో టెక్ ప్లస్ కాదండి, ప్రతి ట్రాక్టర్ కంపేర్ చేసుకున్నా మా దగ్గర ఉన్న ట్రాక్టర్స్ అన్ని కూడా కాంపిటీషన్ కన్నా పర్ అవర్ 1 లీటర్ అయితే డీజిల్ తక్కువ తాగుతుంది. ఓకే. వేరే ట్రాక్టర్ 10 లీటర్లు తాగిందంటే ఇది 9 లీటర్లే తాగుతుంది. అంతే. సూపర్. సో మీకు ఆ విధంగా ఇందా మనం క్యాలిక్యులేషన్ వేసినాం రామకృష్ణ గారు సర్వీస్ గురించి. అవును. ఇప్పుడు సేమ్ 5000 అవర్స్ కానీ కస్టమర్ వాడే ట్రాక్టర్ అనుకోండి, సేమ్ 1 లీటర్ అనేది 1 గంటకి సేవ్ అయింది అనుకోండి, 5000 ఇంటూ 100 రూపీస్ కొట్టండి, 50,000 స్ట్రైట్ అవే 5 lakhs అవుతుంది. అవును. అంటే ఓవరాల్ ట్రాక్టర్ లైఫ్ లో రైతుకి ఒక 5 లక్షలు ఫ్యూయల్ పరంగా సేవ్ చేస్తుంది. కరెక్ట్. ట్రాక్టర్. సో అదొక 5 లక్షలు సర్వీస్ పరంగా ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాడు 30,000. దాదాపు ఇక్కడే 5,30,000 రూపాయలు అన్నది స్ట్రైట్ అవే కస్టమర్ కి బెనిఫిట్ ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ అన్నా, ఇప్పుడు ఇంత ముందు మీది యువో ఉంది. అవును. ఇప్పుడు యువో టెక్ ప్లస్ అన్నారు. కరెక్ట్. దానికి దీనికి జనరేషన్ కి ఏదైనా తేడా ఉందా? సో మీరు ఇంతకు ముందు చూసుకున్నటువంటి యువోకి యువో టెక్ ప్లస్ కానీ చూసుకున్నారంటే దీని అన్ని కూడా ప్లస్ ఫీచర్స్ అండి. సో నార్మల్ ఇంత ముందు యువో తీసుకుని కంపేర్ చేసుకున్నా గానీ దీనిలో చూసుకున్నారంటే 12 పీటీఓ స్పీడ్స్ ఇచ్చాం. అంటే నార్మల్ గా పీటీఓ స్పీడ్స్ అనేవి ఉండేదానికన్నా దీనిలో 12 పీటీఓ స్పీడ్స్ ఇచ్చాం. అది ఒకసారి చూపిస్తాం. గేర్ బాక్స్ అంటారా? లేదు, వెనకాల పీటీఓ చూపించాం కదా హార్స్ పవర్. సో అది దీంట్లో 12 స్పీడ్స్ ఇచ్చాం. అంటే 12 రకాల స్పీడ్స్ తిరుగుతుంది అనమాట, రొటేషన్స్. దీనిలో వచ్చి 540 540E అనే ఫీచర్ ఇచ్చాం.
సో లిఫ్టింగ్ కెపాసిటీ ఇంతకు ముందు వచ్చి 1700 ఉండేది, ఇప్పుడు వచ్చి 2000 లిఫ్టింగ్ కెపాసిటీ అయింది ఇంజన్. అండ్ అది కాకుండా ఇంకోటి వాటర్ సపరేటర్ ఇచ్చాం. ఏది ఇదా? అవునండి. ఇది ఎలా ఉపయోగపడుద్ది? సో ఇప్పుడు ఎప్పుడైనా మనకి డీజిల్ లో కానీ ఏదైనా వాటర్ ఉంది అనుకోండి, ఈ సపరేటర్ ఏం చేస్తుందంటే వాటర్ ని ఫిల్టర్ చేసేస్తుంది. ఓకే, అంటే డీజిల్ ని ప్యూరిఫై చేసి ఇంజన్ పంపించేసి అన్నెసెసరీ లిక్విడ్స్ ని ఇందులోకి పంపిస్తుంది. అవును, అది డస్ట్ అవ్వచ్చు, లేదంటే వాటర్ అవ్వచ్చు, ఏదైనా ఫిల్టర్ చేసి సమ్ టైమ్స్. ఓకే, ఇది మాన్యువల్ గా మనం ఇప్పేస్తే వచ్చేస్తుంది. ఇది ఇప్పేస్తే వచ్చేస్తుంది, ఓపెన్ అయిపోయింది, మళ్ళీ ఇది క్లీన్ అయిపోద్ది. అవును, సూపర్. సేమ్ దీనిలో చూసుకున్నామరా అంటే మనకి డిగీ సెన్స్ కూడా ఇస్తున్నాం. డిజీ సెన్స్ అంటే ఏంటన్నా? ఇది వచ్చి మనకి జీపీఎస్ సిస్టమ్ లాగా ఉపయోగపడుతుందండి. జీపీఎస్ సిస్టమ్ లాగా జీపీఎస్ అంటే మీకు తెలుసు, మాకు తెలియదు కదా. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రాక్టర్ ఎన్ని అవర్స్ మనం ఎక్కడైనా దీని లోపల ఎన్ని గంటల సర్వీస్ వచ్చిందో అలర్ట్నెస్ మనకు వస్తుంది. దీనిలో డీజిల్ ఎంత ఉందో మనకు అలర్ట్నెస్ వస్తుంది. దాని తర్వాత మన ట్రాక్టర్ ఎక్కడుంది ఏంటంటే మనం లైవ్ ట్రాక్ చూడొచ్చు. అంటే ట్రాక్టర్ ఇప్పుడు సపోజ్ నేను డ్రైవర్ కి ఇచ్చాను. అవును. ఆయన ఇప్పుడు సపోజ్ నేను నెల్లూరు అండి, ఆయన గూడూరు తీసుకెళ్ళి అనుకోండి, నాకు లొకేషన్ కనిపిస్తుందా? మీకు గూడూరు పోతే గూడూరు చూపిస్తుంది, ఎక్కడ ఉందో ఆడ స్పాట్. ఓకే, ట్రాక్టర్ లొకేషన్ నాకు తెలుస్తుంది. సెకండ్ సపోజ్ అతను ఏం చెప్పాడు, మనం ఇక్కడ వచ్చిందను ఒక 5 ఎకరాలు దున్నడానికి ఇచ్చాం. ఓకే, సో అతను మామూలుగా ఏం చేస్తాం, మనం 5 ఎకరాలు దున్నారు లేదా అది కూడా చూపించేస్తుంది, ఎన్ని ఎకరాలు దున్నారని. అంటే మీ యాప్ లో? మా యాప్ లో చూపించేస్తుంది. ఓకే, ట్రాక్టర్ ఏ పని చేస్తుంది, ఎంత పని చేస్తుంది, ఎక్కడుంది అనేది మొత్తం ఓనర్ కి తన యాప్ లో కనిపిస్తూ ఉంటుంది. అవును, దాని డీజిల్ డౌన్ అయినా గానీ ఇమ్మీడియట్ గా చూపించేస్తుంది. ఓకే. సెకండ్ థింగ్ ఇంకోటి ఏమరా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 ఎకరా కొట్టాడు అనుకోండి, అది 1 అవర్ కొట్టాడు, 45 మినిట్స్ కొట్టాడు, అది కూడా చూపిస్తుంది. ఎంత ల్యాండ్ కొట్టాడు, ఎంత టైం వర్క్ చేశాడు చూపిస్తుంది. సపోజ్ వర్క్ చేయకుండా ఖాళీ కూర్చున్నాడు అనుకో, అది కూడా చూపిస్తుంది. సార్ వర్క్ చేయడం లేదు, ఖాళీగా కూర్చున్నా అన్నాడన్న కూడా ఓనర్ కానీ ఎవరైతే తెలుసుకోవాలనుకున్నా వాళ్ళకి తెలుసు ఎంతసేపు బండి రన్ అయింది. అవును, ఎంత పవర్ ఇంప్లిమెంట్ చేశాడు అవన్నీ చూపిస్తుంది. సో ఎన్ని ఎకరాలు కొట్టాడు, ఎక్కడ కొట్టాడు చూపిస్తుంది. సపోజ్ ఇది కాకుండా ట్రిప్స్ వర్క్ చేస్తారు, నార్మల్ గా ఒక చోట ఉన్నటువంటి మెటీరియల్ తీసుకొచ్చి ఇంకో చోట అన్లోడ్ చేయడము ఇట్లా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎన్ని ట్రిప్స్ పడినాయి ఏంటనేది నార్మల్ మాన్యువల్ కౌంట్ చేసుకోవాలి. నేను అనుకోవటం ఇప్పుడు మాన్యువల్ గానే కౌంట్ చేసుకుంటున్నారని, బట్ అయితే దీనిలో అవసరం లేదండి. మనం మీ డ్రైవర్ గానీ మీరు కానీ ఏం చెప్పేకి లేదు. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని ట్రిప్స్ పడినాయి అనేది కూడా ట్రిప్ కౌంట్ కూడా చూపించేస్తుంది ట్రాక్టరే. అవునండి. ఓకే, సో ఆ ఫీచర్స్ కూడా దీంట్లోకి యాడ్ చేసాము. ఓకే, ఇదేంటన్నా 12 స్పీడ్ MSP2 అనేది ఇప్పుడు వచ్చి యువో టెక్ ప్లస్ వచ్చి కూడా MSP2 ఇచ్చామండి. 12 స్పీడ్స్. ఈ 12 స్పీడ్స్ ఉన్న ఫీచర్స్ ని దీనిలో కొత్తగా యువో టెక్ ప్లస్ లో యాడ్ చేయడం జరిగింది. రమేష్ గారు, MSP2 అంటే ఈ విధంగా సెపరేట్ లివర్ వస్తుందండి. యాక్చువల్లీ వచ్చి న్యూట్రల్ కండిషన్ లో ఉంటుంది. ఇలా తీసి ఎస్ లో పెట్టామనుకోండి, సో ఎస్ లో పెట్టామంటే స్టాండర్డ్ గా ఏదైతే ఉందో మనకి పీటీఓస్ అనేది రన్ అవుతుంది అనమాట. సో దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏమంటే ఫ్రంట్ రన్ అవుతుంది, రివర్స్ వస్తుంది. ఓకే, సో అక్కడ మనకి 2 రకాల ఆప్షన్స్ అనేవి వస్తాయండి. 2 స్పీడ్స్ వస్తాయి పీటీఓ, ఫ్రంట్ ఒకటి, రివర్స్ ఒకటి. నెక్స్ట్ వచ్చి అక్కడి నుంచి ఇక్కడ ఎం ఉంది కదా సింబల్, ఎం లో కానీ పెట్టామనుకోండి, ఎం లో పెట్టేసాము, ఇక్కడ వచ్చే కొందరికి 540 స్పీడ్ ఒకటి ఉంటుంది, 540E స్పీడ్ ఒకటి ఉందండి. ఓకే, సో ఏమంటే మనకి 540 RPM మనకి పీటీఓ పవర్ జనరేట్ చేస్తూనే ఈ ఏం చేస్తుందంటే మనకి డీజిల్ కన్జంప్షన్ తక్కువ చేస్తుంది అనమాట. ఓకే, తక్కువ డీజిల్ తాగుతుంది, బట్ విత్ హై పవర్ లో పని చేస్తుంది వెహికల్. ఓకే, మనం ఇక్కడ వచ్చి లివర్ సెట్ చేసుకుంటాం. 540 కాలం, 540 కాలం. ఫస్ట్ 540 పెట్టుకుంటాం, MSP2 అని ఎంగేజ్ చేసాం. ఇప్పుడు ఏమవుతున్నా అంటే ఫస్ట్ గేర్ కి ఒక స్పీడ్ వస్తుందండి, రెండో గేర్ కి ఒక స్పీడ్ దొరుకుతుంది పీటీఓ, మూడో గేర్ కి ఒక పీటీఓ స్పీడ్ దొరుకుతుంది, నాలుగో గేర్ కి ఒక స్పీడ్ దొరుకుతుంది, అండ్ ఐదోది ఏంటంటే రివర్స్. సో అలా ఇక్కడ 5 స్పీడ్లు దొరుకుతాయండి. అక్కడి నుంచి మనం 540E కావాలి. 540Eలో పెట్టుకున్నాం అనుకోండి, సేమ్ ఫ్రంట్ ఫార్వర్డ్ ఒక గేర్కి ఒక స్పీడ్ వస్తుంది, 2 గేర్లకు ఒక స్పీడ్ వస్తుంది, 3 గేర్లకు ఒక స్పీడ్ వస్తుంది, 4 గేర్లకు ఒక స్పీడ్ వస్తుంది, రివర్స్ దొరుకుతుంది. సో 540లో 5 గేర్లు వస్తుంది, 540Eలో 5 స్పీడ్లు వస్తాయి, స్టాండర్డ్ లో 2 స్పీడ్లు వస్తాయి. అవి టోటల్ 12 గేర్స్. సో ఇవే ఉపయోగం ఏమరా అంటే మీరు రోటావేటర్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఒక స్పీడ్ వాడుకోవచ్చు. బేలర్ అప్లికేషన్ చేస్తున్నాను అనుకో, ఒక స్పీడ్ వాడచ్చు. ఎంబీపీలో వర్క్ చేస్తున్నా అదొక వాడచ్చు. థ్రెషర్స్ లాంటివి వాడతాం, మిషన్స్, అలాంటి వాటికి ఒక స్పీడ్ వాడచ్చు. వాటర్ పంప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 30 రకాల ఇంప్లిమెంట్లకి ఏ ఇంప్లిమెంట్కి ఏ స్పీడ్ కావాలో అన్ని రకాల అందుబాటులో. ఇంత ముందు ఎలా ఉండేదంటే లిమిటెడ్ ఆప్షన్స్ ఉండే, ఓన్లీ హెవీ కావాలన్నా అదే గేర్ ఉండేది,
లో పవర్ కావాలన్నా అదే గేర్ ఉండేది. అవును, ఇప్పుడు మనం వర్క్ ని బట్టి గేర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. గేర్ సెలెక్ట్ చేసుకుని వెళ్తా ఉంటాం కాబట్టి డీజిల్ తక్కువ అవుద్ది. డీజిల్ తక్కువ అవుతుంది, మనకి వచ్చి అన్ని రకాల పనిముట్లకి సూటబుల్ అవుతుంది. ఇంత ముందు విత్తనం గొర్రె కొంచెం స్పీడ్ ఉంది అది ఇది అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే ఈ స్పీడ్ కంట్రోల్స్ లో వాళ్ళకి ఎంత కావాలో అంత సెట్ చేసుకుని వాళ్ళకి అవసరాన్ని బట్టి వాళ్ళు వాడచ్చు. ఒకరికి వచ్చి ఎక్కువ హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వచ్చి కొంచెం పవర్ ఎక్కువ కావాల్సి వస్తుంది, ఇది చేసుకునేది నార్మల్ వస్తుంది. ఒక్కసారి 6 years వారంటీ మన రైతులకి ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అది కూడా చెప్పండి సార్. 6 years ఏంటంటే సార్ మామూలు జనరల్ మన వెహికల్ తీసుకున్నప్పటి నుంచి 6 years లేదంటే 6000 hours. 6 years లేదా 6000 hours. 6000 hours. ఓకే. సో దీంట్లో మనకి వచ్చే కొందరికి ఇంజన్, గేర్ బాక్స్, హైడ్రాలిక్స్ ఇవి మెయిన్ ఈ మూడే అండి మేజర్. ఎక్కడైనా ఇష్యూస్ వాటిల్లోనే వస్తాయి సమస్యలు. సో వాటికి పూర్తిగా వారంటీ అనేది కంపెనీ చూసుకుంటుంది. ఓకే. సో మీరు చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్ గా మన దగ్గర సర్వీస్ చేసుకుంటా ఉండడము, మనతో పాటు టెస్ట్ లో ఉన్నారంటే చాలా. వెహికల్ జనరల్ సర్వీస్ చేసుకుంటా ఉన్నాయి, ఇంకా మిగతా ఏ కంప్లీట్ వచ్చినా. సీటింగ్ కంఫర్ట్ ఒకసారి చెప్తారా? అంటే పాత ట్రాక్టర్స్ కి ఇప్పుడున్న వాటికి ఏమైనా డిఫరెన్స్? సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చే కొందరికి అడ్జస్ట్మెంట్ ఉందండి, సీట్ కంఫర్ట్ ఉంటుంది, చాలా విశాలమైనటువంటి స్పేషియస్ గలటువంటి కంఫర్ట్ ఉంటుంది ఇక్కడ. అంటే సీట్ కూడా చూసుకోండి ఒకసారి కూర్చొని, మన ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సో డ్రైవర్ కి ఏంటంటే ఫుల్ కంఫర్టబుల్ గా ఉంటుందండి. ఇంకొంచెం వెనకాలకి పోవాలండి. ఓకే, ఇట్లా రిలాక్స్ గా కూర్చోవచ్చు, అలా కూర్చోవచ్చు, ముందు లేదంటే ముందుకి సేమ్ మన కార్ లాగే. అంతే. ఇప్పుడు ఒకసారి ఈ ట్రాక్టర్ యొక్క స్టీరింగ్ చూద్దాము, అంటే ఎంత లైట్ గా ఉంది అనేది ఇక్కడ మీకు చెప్తాను. చూడండి, నేను ఒక ఫింగర్ తోటి ట్రాక్టర్ స్టీరింగ్ ని హ్యాండిల్ చేస్తున్నా. ముందున్న అంత పెద్ద టైర్స్ కూడా చూడండి ఎంత ఈజీగా తిరుగుతున్నాయో. సేమ్ మీరు కార్ని ఎంత ఈజీగా డ్రైవ్ చేస్తారో ఈ స్టీరింగ్ కూడా అంతే స్మూత్ గా ఉంది. సో ఇప్పుడు ఎలా ఉంది రామకృష్ణ గారు మీ ఫీలింగ్? స్టీరింగ్ అయితే చాలా స్మూత్ గా ఉందండి గురుగారు, కంపేర్ టు కార్ లాగే ఫీల్ అవుతుంది. అది అంటే అసలు ఇంత ముందు ఒక ట్రాక్టర్ స్టీరింగ్ తిప్పాలంటే మనం స్టీరింగ్ మీద పడి తిప్పేవాళ్ళం. అవును, అది జస్ట్ అంటే చిన్న పిల్లలైనా తిప్పేయచ్చు. కరెక్ట్. సో ఇంకోటి అండి, దీంట్లో గేర్ సెలక్షన్ కూడా చూసుకుంటే నార్మల్ గా వచ్చి హై అండ్ లోడ్ గేర్ మాత్రమే ఉంటుందండి నార్మల్ ట్రాక్టర్. ఓకే. సో దీనికి ఏమంటే HL, M అని 3 ఇచ్చాం. హై గేర్ ఉంటుంది, లోడ్ గేర్ ఉంటుంది, దాంతోపాటు మీడియం గేర్ కూడా ఉంటుంది. హైలో మీడియం ఏమరా అంటే మొత్తం ఓవరాల్ గా మనకి 12 ఫార్వర్డ్ అంటే 3 రివర్స్ స్పీడ్స్ వస్తాయి. ఏదన్నా అంటే బండి స్పీడ్ తగ్గడం కానీ, లేదా లిఫ్టింగ్ అప్పుడు బండి స్ట్రగుల్ అవటం, ఇబ్బంది పడటం, ఎక్కువ లోడ్ తో లిఫ్ట్ చేస్తున్నప్పుడు హైడ్రాలిక్ ని ఏమన్నా ప్రాబ్లం వస్తుంది అంటారా? అలా అస్సలు లేదండి, మనది హైడ్రాలిక్ పంప్ లో కూడా ఎక్కువ వస్తుందండి కంపేర్ టు ఈ సెగ్మెంట్ లో తీసుకున్నారు అంటే. సో మీకు టోటల్ డైమెన్షన్స్ తో కూడా కావాలంటే కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనది వచ్చిందను 29 పంప్ లో చేస్తుందండి హైడ్రాలిక్. ఓకే. అదే మీరు కంపేర్ టు ఏ సెగ్మెంట్, ఇదే సెగ్మెంట్ లో ఈ రేంజ్ లో ఏ ట్రాక్టర్ చూసుకున్నా కానీ 25 మాత్రమే హైయెస్ట్, నెక్స్ట్ హైయెస్ట్. సో 29 హైడ్రాలిక్ పంప్ లో ఉండడం వల్ల ఏమంటే మీరు ఎలాంటి ఇంప్లిమెంట్ అయినా సరే చాలా ఫాస్ట్ గా సునాయాసంగా లిఫ్ట్ చేయగలుగుతుంది, అండ్ అంతే ఫాస్ట్ గా మనకి డౌన్ చేయగలుగుతుంది. రోడ్ మీద నార్మల్ గా ట్రాక్టర్ స్పీడ్ ఎంత వెళ్ళొచ్చు అన్న? అంతే ఒక 30 to 35 స్పీడ్ వరకు వెళ్ళొచ్చు. అది డీసెంట్, మనకి సరిపోతుంది డ్రైవింగ్ కండిషన్స్ కి. అందులో 4-wheel డ్రైవ్ ఎక్కువ ఆఫ్ రోడ్స్ యూస్ చేస్తారు. టైర్స్ దీంతో ఏ కంపెనీ ఇచ్చారు మీరు? సో కంపెనీ ఇదేం కాదండి, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క లాగా వస్తాయి. ఒకసారి MRF వస్తుంది, ఒకసారి అపోలో వస్తుంది, ఒకసారి గుడ్ ఇయర్ వస్తుంది. సో ఏ టైర్ కన్నా కానివ్వండి 1 year వారంటీ అనేది. ఇప్పుడు ఇది BKT అంటారా? ఈ వీటిని వచ్చి హైలెక్ టైర్స్, BK టైర్స్ అంటారండి. ఓకే. ఇప్పుడు మీరు ఇచ్చింది అయితే అపోలో బండితో వచ్చింది, కొంచెం మారుతూ ఉంటాయి. యాక్చువల్లీ దీని నేమ్ అయితే హైలెక్ టైర్స్ అండి. సో BKT కంపెనీ ఎక్కువ స్టార్టింగ్ దీంట్లో ఫేమస్ అయింది కాబట్టి అది. ఓకే. ఓకే. అంటే BKT అనేది సెపరేట్ బ్రాండ్, యాక్చువల్లీ బ్రాండ్ నేమ్ అండి. ఓకే. ఓకే. ఈ డిజైన్ హైలెక్ టైర్స్ అండి. ఓకే, హైలైట్ టైర్స్. అవును. అందరికి జనాలకి ఏంటంటే ఈ డిజైన్ చూస్తే BKT అరే ఇది వస్తాయి. ఇప్పుడు మీరు నార్మల్ గా స్కూటర్ ఉందండి, టక్కని స్కూటర్ అని చెప్పారు, స్కూటీనే అంటారు. అవును, అవును.
సేమ్ అదే జేసీబీని కూడా అంతే అంటున్నారు. అవును, జేసీబీ కూడా యాక్చువల్లీ బ్రాండ్ నేమ్, బట్ ఆ మిషన్ కూడా ఇప్పుడు ఏం పిలుస్తారు అందరూ జేసీబీ. అది హిటాచి వచ్చినా కూడా జేసీబీ అనే అంటారు. సో కాబట్టి ఇవి ఏ టైర్స్ అంటారు? ఇది వచ్చి హైలైట్ టైర్స్ అంటారు. హైలైట్ టైర్స్ ఈ మోడల్ లో ఉన్నాయని హైలైట్ టైర్స్. లేదండి, రెగ్యులర్ టైర్ దొరుకుతుంది, హైలైట్ టైర్ దొరుకుతుంది. సేమ్ 4-wheel డ్రైవ్ మనం మెటస్ ఎగ్జామ్ చేసేటప్పుడు రెగ్యులర్ టైర్ వాడతారండి. ఓకే. ఈ హైలైట్ టైర్స్ వచ్చి ఎప్పుడైతే పడలింగ్ వరకు వస్తామో బురదల్లో వాటి కోసం వాడతారు. ఓకే, అంటే టైర్ గ్రిప్ ఎక్కువ ఉంటుంది. అవునండి. ట్రైలర్ లాగుతున్నప్పుడు హైవేలో ఏమైనా బండి అంటే కొన్ని ట్రాక్టర్స్ ఇలా ఊగుతూ వెళ్తుంటాయి, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయంటారా? సో యాక్చువల్లీ అలాంటివి ఏమి ఉండదండి. మన వెహికల్ యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ 2000 kgs అండి. నార్మల్ కాంపిటీషన్ ఏది చూసుకున్నా కానీ ఈ హెచ్పి రేంజ్ లో హైయెస్ట్ నెక్స్ట్ 1800. అండ్ మీరు హైవేలో ఎలాంటి వర్క్ కానీ ఎలా తీసుకెళ్ళినా కానీ యాక్చువల్లీ 47 అంటే యాక్చువల్లీ టాప్ క్లాస్ హార్స్ పవర్ అండి బండి. వీటికి అసలు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు. అండ్ ఇంకోటి, మీరు హైవేలో వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా మహేంద్ర యువో టెక్ ప్లస్ వాడుతున్నారు అంటే ఈవెన్ 475 కానివ్వండి, 575 కానీ, 585 కానీ మీకు ట్రాక్టర్ తో పోతున్న ఫీలింగ్ ఉండదు, కార్ లో పోయిన ఫీలింగ్ ఉంటుంది. చూసారు? ఇందా నేను చూసాను, చాలా బాగుంది. ఇప్పుడు దీనికి స్ట్రైట్ కాంపిటీటర్ స్వరాజ్ 744 FE ఉంది. దానికి దీనికి ఒక సింగిల్ బోర్డ్ లో డిఫరెన్స్ చెప్పండి. సో సింగిల్ వర్డ్ లో మనం కానీ చూసుకున్నామంటే రామకృష్ణ గారు, యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేంద్ర యువో టెక్ ప్లస్ కి నెక్స్ట్ మళ్ళీ కాంపిటీషన్ అంటే మళ్ళీ ఇంకో యువో టెక్ ప్లస్ రావాలండి. బట్ అయితే మీరు అడిగారు కాబట్టి మనం చెప్తామండి. యాక్చువల్లీ మనది వచ్చి 47 హార్స్ పవర్ రేంజ్ అండి, వాళ్ళు కూడా 47 హార్స్ పవర్ రేంజ్ అని చెప్తారు మార్కెట్ లో. బట్ ఇందాక మీరు చూపించాం P2 హార్స్ పవర్ ఎంత. సో ట్రాక్టర్ ఎంత హార్స్ పవర్ ఉన్నా కానీ P2 హార్స్ పవర్ కావాలి మనకి. సో ఏ ఇంప్లిమెంట్ రన్ చేయాలన్నా కస్టమర్ కావాల్సింది PTO పవర్. మనం అది చూసుకుని అనుకోండి మనది 43.1 వస్తుంది. ఓకే. అదే మీరు కానీ స్వరాజ్ తీసుకున్నారంటే 41 వస్తుంది. సో అక్కడే PTO హార్స్ పవర్ లో వెహికల్ అనేది షేర్ వస్తుంది. నెక్స్ట్ మీరు ఇంకోటి చూసుకున్నారు అనుకోండి, టార్క్ ఇందాక మీకు చెప్పినట్లు మనది వచ్చి 190 టార్క్ వస్తుంది ఇంజన్ టార్క్. అదే మీరు అక్కడ కానీ చూసుకున్నారు అనుకోండి 180 వస్తుంది. సో వెహికల్ యొక్క పవరు మీకు అక్కడ తేడా వచ్చేసింది. ఇందాక మనం SFC చూసుకున్నాం మైలేజ్ విషయంలో వచ్చింది. మైలేజ్ విషయంలో చూసుకునే కొందరికి మనది వచ్చి 180 kilograms కానీ యూజువల్ కన్సెప్షన్ జరిగిందంటే SFC. అదే మీరు స్వరాజ్ తీసుకున్నారంటే 192, అంటే ఆల్మోస్ట్ ఆల్ 12 points. అలా మీరు 1 hour తీసుకున్నారా కానీ యాన్ అండ్ యావరేజ్ 3.5 నుంచి 1 లీటర్ అనేది సేవ్ అవుతుంది ప్రతి గంటకి. అండ్ సెకండ్ థింగ్ కూడా తీసుకుంటే మన 2000 hours కి 2000 kgs లిఫ్టింగ్ కెపాసిటీ ఉందండి. అదే మీరు స్వరాజ్ తీసుకుంటే 1800 kgs లిఫ్టింగ్ కెపాసిటీ. మన పంప్ లో 29 పంప్ లో చేస్తుంది, వాళ్ళది వచ్చి 25 పంపులు ఫ్లో చేస్తుంది. మనది 400 hours ఒకసారి సర్వీస్, వాళ్ళది 250 hours ఒకసారి సర్వీస్. అలా కూడా రైతుకి డబ్బులు సేవ్ అవుతాయి. ప్రతి దాంట్లో రైతుకి డబ్బు సేవ్ అండి. సో ఏంట్రా అంటే స్టార్టింగ్ ఒకటి మనం అబ్జర్వ్ చేసుకున్నామంటే ప్రైస్ అనేది మాత్రం ఒక ఆలోచించాలి. కానీ ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు ఆ ట్రాక్టర్ కి, కాంపిటేటివ్ ట్రాక్టర్స్ కి వీటికి? సుమారుగా ఒక 30-40 వేలు ఉంటుందా, ఒక 50 వేలు ఉంటుందండి. 50,000 to 70,000, 80,000 డిఫరెన్స్. కానీ లాంగ్ టర్మ్ లో ఓనర్ కి అయితే ఒక 5 లక్షలు సేవ్ చేస్తుంది బండి. 5-4 లక్షలు. ఈ రోజు మీరు ఏదైతే ట్రాక్టర్ ఈ రోజు మన కాస్ట్ ఎక్కువ పెడుతున్నారో మన రీసేల్ వాల్యూ ఎక్కువ అండి. మీరు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ట్రాక్టర్ కొన్నారనుకోండి, ఇక్కడ నుంచి తీసుకోపోయినా కడప పోయినా అమ్మొచ్చు, అనంతపూర్ పోయినా కర్నూలు పోయినా అమ్మొచ్చు, ఇప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్ పోయినా ఎక్కడ పోయినా త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ అమ్మొచ్చు, త్రూఅవుట్ కర్ణాటక అమ్మొచ్చు, త్రూఅవుట్ ఇండియా ఎక్కడ పోయినా స్పేర్ పార్ట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇంకోటి మహేంద్ర అంటే ఎలాంటి మెకానిక్ అయినా రిపేర్ చేస్తాడు. అది అసలు ఒక్కొక్క దగ్గర కొంచెం సీనియర్ డ్రైవర్ అయితే ఆయనే రిపేర్ చేసుకుంటున్నారు కూడా. అవునండి. వేరే కొన్ని ట్రాక్టర్స్ ఉన్నాయి, అది ఏదున్నా డైరెక్ట్ గా సర్వీస్ సెంటర్ కి వెళ్ళాల్సిన పరిస్థితి, చిన్న ప్రాబ్లం అయినా. సో ఇప్పుడు ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ సెగ్మెంట్ లో వచ్చి జాంటీ తీసుకున్నాం అనుకోండి, అక్కడ మీరు బోల్ట్ నెట్ పోయినా కానీ షోరూమ్ వెళ్ళి కొనాల్సి వస్తుంది. బట్ మన దగ్గర ఇక్కడ కాదు, చిన్న మెకానిక్ షెడ్ లో కూడా కావాల్సిన పార్ట్స్ అన్ని కూడా అందుబాటులో. డ్రైవర్ సీనియర్ అయితే ఆయన చేసుకోవాలండి, చాలా మంది నేను చూసాను. సో చాలా వరకు ఎలా ఉంటారంటే కస్టమర్స్ మా దగ్గర, మహేంద్ర కస్టమర్స్ కానీ ట్రాక్టర్ కస్టమర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకి యాక్చువల్ అన్ని తెలుసు అండి. వాళ్ళు కావాలంటే వాళ్ళు ఎక్విప్మెంట్స్ ఉందంటే ఇంజిన్ వర్క్ కూడా వాళ్ళే చేసేసుకుంటారు. అన్న ఇప్పుడు ఒక మాట ఫైనల్ గా, ఇప్పుడు ఈ ట్రాక్టర్ ఒక నార్మల్ గా ఒక రెగ్యులర్ ఒక సాధారణ రైతు జాగ్రత్తగా వాడుకుంటే ఎన్ని సంవత్సరాలు వాడచ్చు దీన్ని? సో మీరు చెప్పినట్టు అంత నీట్గా జాగ్రత్తగా వాడినారా అంటే, మన దగ్గర మనకున్నటువంటి నేను చూసేటప్పుడు అండి, నేను కస్టమర్ చూసా. యాక్చువల్లీ ఆయన ఆల్మోస్ట్ 1976లో ట్రాక్టర్ తెచ్చాడండి. 76
అంటే 50 ఏళ్ళు అవుతుంది. ఆయన 40, చెప్పేది అంటే ఇప్పటివరకు ఒకసారి కూడా ఇంజన్ వర్క్ చేయించలేదు సార్ అంటే అమ్మా. జనరల్ సర్వీస్ కానీ Okay, చిన్న చిన్న okay. పార్ట్స్ పోతున్నా చేస్తున్నాను అనేసి. సో మేమైతే క్రోన్ పినియన్ వస్తుందండి. అదైతే నేను చేరినప్పటి నుంచి ఆల్మోస్ట్ నాకు 11-12 ఏళ్ళు మహేంద్ర తెలుసు అండి. ఇంతవరకు ఒక సింగిల్ క్రోన్ పినియన్ సేల్ చేసింది లేదు. ఆహా. అంటే క్రోన్ పిండి ఏంటంటే సో మెయిన్ ఏదైతే గేర్ బాక్స్ వస్తుందో దాంట్లో వచ్చేటువంటి క్రోన్ పినియన్ ని ఇంతవరకు ఒకసారి కూడా చేంజ్. అంటే ఆ గేర్ బాక్స్ లో ప్రాబ్లం మీరు ఇంతవరకు చూడలేదు మీ 10 ఏళ్లలో. సో ఇలా మీరు వెహికల్ గా ప్రాపర్ గా వాడుకుంటే 10-11 ఏళ్ళు ఈజీగా వాడచ్చు. ఇంత ముందు మనం భూమిపుత్ర సిరీస్ కి 2 ఏళ్ళు వారంటీ ఇచ్చేవారు. అవును. ఆ వల్లే 13-14 ఏళ్ళు ఎటువంటి ప్రాబ్లం లేకుండా రన్ అవుతుంది. ఇప్పుడు అంటే మీరు 6 ఏళ్ళు 6 years ఇస్తున్నామంటే 20 ఏళ్ళు వాడచ్చు ఈజీగా. కరెక్ట్. ఇంకా రైతు ఒక రకంగా చెప్పాలంటే ఈ మోడల్ ఆయనకి బోరు కొట్టి అమ్మటమే కానీ ట్రాక్టర్ మాత్రం ఆగిపోతారు. కరెక్ట్ చెప్పారు. ప్యాషన్ కోసం ఉంటుందండి. చాలా మంది ఏమంటే ఒక 4 years 3 years వాడిన తర్వాత నేను మళ్ళీ కొత్త చూద్దాము అని తీసుకోవటం తప్పనిసి బండిలో పవర్ తగ్గటం గానీ ఏముండదు, బండి ఆగిపోవటం గానీ ప్రాబ్లమ్స్ రావడం గానీ చాలా. సో ఇప్పుడు ఇంజన్స్ ఎలా ఉంటాయంటే మీరు వాడంగా ఇంకా దాని యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుంది తప్ప తగ్గదండి. ఓకే. గుర్రానికి గనక ఉరికెత్తే కొంది ఊపు వస్తుంది అలా అంటారు. అవునండి. అండ్ ఇంకోటి చూసుకున్నా కూడా మనం బండిలో కూడా మనం ఇచ్చినటువంటి చూసా కదా MS-PTO గానీ ఆ స్లిప్ టో గేర్స్ గానీ ఇవంతా ఏమంటే ఒక 30-40 రకాల ఇంప్లిమెంట్స్ కి అనుగుణమైనటువంటి ఫీచర్స్ ఇచ్చామండి. ఓకే. అంటే ఇంకొక 10 ఏళ్లలో రాబోయే టెక్నాలజీకి కూడా సూటబుల్ అయ్యేటువంటి ఇంప్లిమెంట్స్ కోసమే మనం అలాంటి టెక్నాలజీ ఇచ్చాం. అంతా ఓకే. ట్రాక్టర్ అయితే చాలా బాగుంది. కాకపోతే మా వాళ్ళందరికీ ఉండే డౌట్ ఏంటంటే ట్రాక్టర్ డిజైన్ లేదంటే లైఫ్ టైం మనతోటి ఎంతవరకు ఉంటుందని ఒక క్లారిటీ అయితే వచ్చింది. కాకపోతే ఇప్పుడు అందరికి ఏంటంటే దీని ప్రైస్ ఎంత ఉంటుంది అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి పాత ట్రాక్టర్స్ ఎన్ని ఉంటాయి అవి ఎక్స్చేంజ్ చేసి ఇలాంటి కొత్త టెక్నాలజీ ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎక్స్చేంజ్ ఇస్తే మీరు ట్రాక్టర్ తీసుకొని ఆ డబ్బులతోటి కొత్త ట్రాక్టర్ ఇస్తారా? ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంటుంది? మా ఛానల్ మా రైతులకి ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇచ్చేసి మనల్ని నమ్మి చూస్తున్నారు కాబట్టి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏదైనా డిస్కౌంట్ కానీ లేదు ఆన్ రోడ్ ప్రైస్ కానీ ఆ డీటెయిల్స్ ఏమైనా మాకు చెప్తారా? సో డెఫినెట్లీ రామకృష్ణ గారు, మీరైతే ఇప్పటివరకు ఏదైతే ప్రమోట్ చేశారో సో ది బెస్ట్ ట్రాక్టర్ ప్రమోట్ చేశారు ఈ సెగ్మెంట్ లో. దానిలో అయితే మీరు ఎటువంటి సందేహపడకు పర్లేదు. కావాలంటే ఇంకొకసారి మనం ఒక 5-6 ట్రాక్టర్స్ 5-6 రకాల ఇంప్లిమెంట్స్ పెట్టి మనం కావాలంటే డైరెక్ట్ లైవ్ డెమోస్ కూడా చూసి ఆన్ స్పాట్ లో మన కవరేజ్ ఎంత ఉంది, వెహికల్ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, మైలేజ్ ఎంత వచ్చిందని చూడొచ్చు. ఆ రోజు డెఫినెట్లీ మీరే ఇంకా సాటిస్ఫై అయ్యి మీరే ప్రమోట్ చేస్తారు మహేంద్ర. ఇంకొకటి కూడా నేను ఒకటి అనుకున్నాను ఇక్కడ, రేపు పొద్దున ఒకవేళ అంతా మనకి ఓకే అయితే ఇదే పవర్ ఉన్న జాన్ డీర్, స్వరాజ్, ఫెర్గుసన్ ని సైడ్ బై సైడ్ పెట్టి మనం కంపేర్ చేద్దాం. ఎందుకంటే రైతులు అన్ని షోరూమ్కి వెళ్ళలేరు, మనమే వాళ్ళ దగ్గరికి ప్రోడక్ట్ తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఇందులో దమ్మేందనేది తెలియాలనేది నా ఉద్దేశం. డెఫినెట్లీ అండి, మాకు కూడా అదే కదా. సైడ్ బై సైడ్ పెట్టి మనం కంపేర్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. డెఫినెట్లీ అండి. ప్రైస్ మా వాళ్ళకి ఏదైనా మీరు కొంచెం ఈ ప్రైసింగ్ లో. సో రామకృష్ణ గారు, మనం ఎలా అంటే మనం మామూలుగా ఎక్స్చేంజ్ చేసుకుంటామండి. మీ దగ్గర ఏ కంపెనీ వెహికల్ ఉన్నా సరే, నాట్ ఓన్లీ మహేంద్ర కాదండి, కంపెనీ జాన్ డీర్ కానీ, స్వరాజ్ కానీ, టఫే కానీ, ఐచర్, ఎస్కార్ట్స్ ఏ ట్రాక్టర్స్ ఉన్నా కానీ మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటాం. సెకండ్, ఎక్స్చేంజ్ లేదు మనం మామూలుగా FTP అంటే FTP చేసుకుంటాం. అంటే డైరెక్ట్ గా కొత్త తీసుకుంటాం వాళ్ళకి ఇస్తాం. ఇన్ కేస్ ఇవి కాదు, మాకు కొంచెం డౌన్ పేమెంట్ తక్కువ ఉంది బట్ మాకు భూమి అంతా ఉంది అనుకుంటే, మంచి సిబిల్ స్కోర్ ఉంది అనుకోండి, తక్కువ డౌన్ పేమెంట్ లో కూడా ట్రాక్టర్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి. సో డెఫినెట్లీ మన మోటో వింగ్స్ తరఫున వచ్చే కస్టమర్స్ కి స్పెషల్ రేట్ అయితే ఇస్తామండి. సో ఇక్కడే డిసిషన్ చెప్తున్నామండి, మీకు తరపున వచ్చే ప్రతి కస్టమర్ కి మా తరపున 10 నుంచి 15,000 రూపాయలు అడిషనల్. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. అదే కావాలండి మా వాళ్ళకి. అంటే అందరూ కష్టం చేసుకునే రైతులు, వాళ్ళకి మీరు ఒక 10-20 వేలు తగ్గించినా కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. అది ఒకసారి ఆలోచించండి. ఇది బుకింగ్ చేసుకుంటే ఎన్ని రోజులకి వస్తుందండి ట్రాక్టర్? సో ఇప్పుడు మన దగ్గర 4-wheel drive మార్కెట్ ఎక్కువ అండి మనకి. ఇప్పుడు డే బై డే 4-wheel drive సెగ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వీఆర్ మెయింటైనింగ్ స్టాక్ అండి, సఫిషియెంట్ స్టాక్ ఉంది. సూపర్. ఇప్పుడు వచ్చిన ఒక 1 వీక్ లో మీరు అరేంజ్ చేస్తారు ట్రాక్టర్? అసలు ఇమిడియట్ గా మనం ఇవ్వగలుగుతాం. ఓకే. ఫుల్ స్టాక్ ఉంది, ఫుల్ స్పేర్స్ ఉన్నాయి, ఫుల్ టెక్నీషియన్స్ ఉన్నారు మన దగ్గర. అన్నిటికి మించి ట్రాక్టర్ లో దమ్ముంది, అంతేనా? రైట్ గురు గారు. థ్యాంక్ యూ. ఎస్ కలుద్దాం. మొత్తం
మొత్తంగా మహేంద్ర యువోటెక్ 575 గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు పని, పవర్, పొదుపు ఈ మూడు ఒకేసారి ఇచ్చే ఒకే ఒక ట్రాక్టర్ ఇదే అని చెప్పొచ్చు. ఇందులో ఉన్న టెక్నాలజీ, ఇంజన్ పవర్ ఇవి ఎలాంటి బరువైన పని చేస్తున్నప్పుడు కూడా రైతుకు కావాల్సిన మంచి సపోర్ట్ అయితే ట్రాక్టర్ ఇస్తుంది. ఈ ట్రాక్టర్ లో మరొక హైలైట్ ఏంటంటే ఈ ట్రాక్టర్ మైలేజ్. ఒక గంట పని చేసినప్పుడు ఇదే రేంజ్ లో ఉన్న వేరే ట్రాక్టర్స్ తో పోల్చుకున్నప్పుడు ఇది 1 లీటర్ డీజిల్ ని ఒక గంటకి సేవ్ చేస్తుంది. కాబట్టి రోజుకి 5-6 గంటలు పని చేసినా కూడా నెలలో రైతుకి మంచి అమౌంట్ ని అతనికి తెలియకుండానే ఈ ట్రాక్టర్ డబ్బుల్ని సేవ్ చేస్తుంది. ఇంకా సర్వీస్ ఇంటర్వెల్స్ అంటే వేరే ట్రాక్టర్స్ మీరు 250-300 గంటలకి సర్వీస్ కి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. కానీ మహేంద్ర ట్రాక్టర్ వచ్చేసరికి 400 గంటలకు ఒకసారి మీరు సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్తే సరిపోతుంది. కాబట్టి సర్వీస్ కి మీరు వెంటనే వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. ఇంకా మహేంద్ర సర్వీస్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా ఎప్పుడూ దొరుకుతాయి. ట్రాక్టర్ ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అయితే రైతులకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ 575 లో బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఇంకా ఈ ట్రాక్టర్ డిజైన్ చూస్తే డిజైన్ వచ్చేసరికి చాలా స్టైలిష్ గా, మోడర్న్ గా ఉంటుంది. హెడ్ లైట్స్ విజిబిలిటీ చాలా బాగుంటుంది కాబట్టి డ్రైవర్ కి రాత్రిపూట కూడా మంచి హెల్ప్ అవుతుంది. సీట్ కంఫర్ట్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక కార్ లో మీరు ఎలాంటి ఫీల్ ఎక్స్పీరియన్స్ చేస్తారో సీటింగ్ అంత కంఫర్టబుల్ గా ఉంటుంది. డ్రైవింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంటుంది. రోజంతా పని చేసిన బ్యాక్ పెయిన్ కానీ ఎలాంటి ఇబ్బంది అయితే డ్రైవర్ కి అనిపించదు. దాంతో పాటుగా 4 వీల్ డ్రైవ్ తీసుకుంటే ట్రాక్టర్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా అంటే బురద కానీ లేదంటే ఎగుడు దిగుడుగా ఉన్న నేలల్లో కానీ సాఫ్ట్ గా ఉన్న నేలల్లో కానీ రోడ్డు పైన కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ట్రాక్టర్ ఆగిపోకుండా పనిచేస్తుంది. ఇంకా పీటీఓ ఇంప్లిమెంట్స్ చూసుకుంటే రోటావేటర్ కానీ, ప్లవ్ వేస్తున్నప్పుడు కానీ, బ్యాలర్ తో చేసేటప్పుడు కానీ ఎలాంటి ఇంప్లిమెంట్స్ అయినా మనం పీటీఓ తోటి పని చేస్తున్నప్పుడు ఆ ఇంప్లిమెంట్స్ కి కావాల్సిన పవర్ ని మాత్రమే మనం ట్రాక్టర్ నుంచి ఇవ్వచ్చు. కాబట్టి మనకి డీజిల్ చాలా వరకు సేవ్ అవుతుంది. ఇంజన్ యొక్క లైఫ్ కూడా పెరుగుతుంది. వీటితో పాటుగా నేను ఈ రోజు నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి మీరు కనుక నెల్లూరు పరిసర ప్రాంతాల్లో అంటే నెల్లూరు కానీ, చిత్తూరు కానీ, ఒంగోలు కానీ ఇలాంటి లొకేషన్ లో ఉన్నప్పుడు మీరు మన సబ్స్క్రైబర్స్ అయి మన ఛానల్ రిఫరెన్స్ కానీ మీరు ఈ షోరూమ్ లో చెప్పగలిగితే నార్మల్ వెహికల్ కాస్ట్ కి వీళ్ళు 15,000-20,000 వరకు డిస్కౌంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది మన ఛానల్ వ్యూయర్స్ కోసం ఒక స్పెషల్ బెనిఫిట్ గా నేను చెప్తాను. ఇంకా రైతు కాళ్ళ మీద భారం తక్కువ అవుతుంది. పని మీద స్పీడ్ పెంచడానికి, పాకెట్ లో డబ్బులు సేవ్ చేయడానికి ఇది ఒక సరైన ట్రాక్టర్. కాబట్టి రైతు సోదరులకి ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఈ ట్రాక్టర్ గురించిన పూర్తి డీటెయిల్స్ నేను ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే నన్ను ఎంకరేజ్ చేయడం కోసం ఈ వీడియోని లైక్ చేయండి చాలు. దానివల్ల నెక్స్ట్ వచ్చే వీడియోలు మరింత బాగా మీ ముందుకు తీసుకొని రాగలుగుతాను. ఈ రోజు మహేంద్ర యువోటెక్ ప్లస్ 575 4 వీల్ డ్రైవ్ గురించి చేసిన డీటెయిల్ వీడియో. ఈ వీడియోలో ఈ ట్రాక్టర్ గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మనల్ని కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న న్యూస్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది మీకు ఈ రోజు తీసుకొని వచ్చింది 47 HP హార్స్ పవర్ ఉన్న ట్రాక్టర్. అయితే మహేంద్రలో మనం ఇంతకు ముందు మహేంద్ర అర్జున్ అని విన్నాము. అదే అర్జున్ ని మహేంద్ర అప్డేట్ చేసి మహేంద్ర అర్జున్ యువోటెక్ అనే దాంతో మార్కెట్ లోకి తీసుకొని వచ్చింది. అది కూడా ఇంతకంటే ఎక్కువ పవర్ఫుల్ 4 వీల్ డ్రైవ్ ఇంకా మరిన్ని ఫీచర్స్ యాడ్ చేసింది. ఆ ట్రాక్టర్ ని కూడా మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో తీసుకొని వచ్చే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు మన రైతు సోదరుల కోసం ఇస్తూ ఉంటాను. కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయడం కోసం మన ఛానల్ ని లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.